ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ముందు నుంచే చూస్తారు, 2 years నుంచి చూస్తారు. గ్రౌండ్ లో ఎట్లుందా, రియాలిటీ ఎట్లుందా అనేది తెలుస్తూనే ఉంది. ఫస్ట్ బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ కాదు, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కావాలమ్మా. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చారు. అండ్ చాలా మంది పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు. ఎందుకు మారిండ్రు? అభివృద్ధి కోసం అని మారిండ్రు. మరి ఏం అభివృద్ధి చేసిండ్రు? మేయరే కానీ, డిప్యూటీ మేయరే కానీ, ఎమ్మెల్యేలే కానీ ఏం అభివృద్ధి చెందిండ్రు? సెల్ఫ్గా చెందిండ్రా, లేదంటే ఏమంటారు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలని అభివృద్ధి చేసిండ్రా అనేది మాకు రిపోర్ట్ కావాలి. ఇప్పుడు రేపు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్, సో ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఏం డిస్కషన్ చేస్తారు ఏంటిది? ఇప్పుడు మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మేము ఎప్పుడు అధికారుల దగ్గరకు పోయినా ఏ అంశము అంటే ఇన్ని పనులు ఉన్నాయి, దీనికి నిధులు కావాలంటే లేవు అని అంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారేమో పెద్ద పెద్ద వేదికలలో మేము అది చేసినాం, ఇది చేసేసినాం, ఇంత డెవలప్మెంట్ చేసినాం, అన్ని స్కీమ్స్ ఇచ్చేసినాం, ఇంత చేసినాం అని మాట్లాడుతున్నారు. మరి రియాలిటీకి వచ్చేసరికి ఎందుకు లేవు? మరి దానికి సమాధానం చెప్పాలా మేయర్ కానీ, అధికారులు కానీ. సో దాని గురించి ఈ రోజు మాకు భవన్ లో కేటీఆర్ గారి నేతృత్వంలో మీటింగ్ జరగడం జరిగింది. వారు కూడా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మాకు గైడ్ చేశారు. దాని మీద మాట్లాడుతూ మేము గ్రౌండ్ లో ఫేస్ చేస్తున్న అంశాలు కూడా రేపు మాట్లాడి మరి వారు మాకేం సమాధానం చెప్తారో, మా నిధులు ఎటు పోయినాయో, ఎంత మేరకు ఈ 2 ఏళ్ల పాటు నిధులు కేటాయించున్నారో అవన్నీ రిపోర్ట్లు ఇస్తే ఆ బేస్ మీద రేపు ఎన్నికలలో పోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఎలక్షన్స్ ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ లలో 23% వరకే మాట ఇస్తానని అంటున్నారు. కానీ 42% వరకు ఇంతవరకు వెళ్ళింది. ఇప్పుడు ఎంత శాతం రిజర్వేషన్ మంజూరు చేస్తారు? ఇప్పుడు మొన్నటి దాకానేమో 42% వచ్చేస్తుంది, బీసీలకి అయిపోయింది, ఇక మనకు డౌట్ లేదు, బీసీలకు అందరికీ మేము న్యాయం చేసేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్పారు. మరి నిన్ననేమో ఒక జీవో వస్తుంది, ఆ జీవోలో 23%కి మేము పరిమితం చేస్తున్నాం. గతంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో ఎస్సీలకి ఏమో 2011 సెన్సెస్, బీసీలకి 2024 సెన్సెస్, ఆ ప్రకారం లెక్కలు తీసుకొని మేము రిజర్వేషన్ ఇస్తున్నాం మనం. మరి ఇవన్నీ నీకు ముందే తెలిసినాక మరి చట్టబద్ధత తీసుకురాకుండా కాలయాపన చేసి ఎలక్షన్ల ముందు అది కూడా కాంగ్రెస్ సంబంధించిన కోర్టు నిన్ను నిరంతరం ప్రశ్నిస్తుంటే ఇప్పుడు హడావిడిగా ఎలక్షన్లోకి వెళ్ళిపోవాలా, బడ్జెట్ వెళ్ళిపోతుంది, మనకు రావాల్సిన నిధులు రావు అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అంటే మనకి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరగదని ఒక భయం వాతావరణం తీసుకొని వచ్చి ఎలక్షన్లకు పోవాలన్న ఇంటెన్షన్ తోనే ఉన్నారు. కానీ అవేం జరగవి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులే కానివ్వండి, ఇతర బీసీ నాయకులు అందరం కలిసి దీన్ని అడ్డుకుంటాం. డెఫినెట్ గా బీసీలకు న్యాయం జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పోవాలా. పోకపోతే దానికి కావాల్సిన కార్యాచరణ పార్టీ ఏదైతే డిసైడ్ చేస్తే దాని ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. బతుకమ్మ చీరలను పేరు తీసేసి ఇందిరమ్మ చీరలను పంచడానికి చూస్తున్నారు. మరి దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే రాజకీయం చేయాలంటే ఇంకా వాళ్ళ అధిష్టానాన్ని ఇంప్రెస్ చేయాలా, ప్లస్ రాజకీయం చేయాలా. ప్రతి ఒక్క స్కీమ్ మీద రాజకీయమే. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారి పేరు పెట్టి మనం ఎటువంటి స్కీమ్స్ ఇవ్వలేదు. ఒకటి నాకు తెలిసి కేసీఆర్ కిట్ అని మాత్రమే ఉంది. ఇంకా మిగతా ఏ స్కీమ్స్ అన్ని చూసుకున్నా కూడా ఒక దేవుళ్ళ పేర్లే కానివ్వండి, మిగతా ఏదైనా ఏమంటారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అమరుల పేర్లే కానీ అట్లా తీసుకొచ్చినాం కానివ్వండి. అంటే ఇంద్రమ్మ క్యాంటీన్, ఇంద్రమ్మ చీరలు, ఇంద్రమ్మ అని ఏంటి అసలు? ప్రజలకేమో ఒకటి చెప్తావు, కానీ రియాలిటీకి వచ్చే ముందుకేమో ఇట్లాంటివి చేష్టలు చేస్తాం. బతుకమ్మ చీరలు అని చెప్పేసి 2 years నుంచి కాలయాపన చేస్తున్నాం. ఖచ్చితంగా ఇస్తాం, 1 కాదు 2 ఇస్తాం అని చెప్పినాం. మరి లాస్ట్ ఇయర్ చీరలు ఏవి? ఇప్పుడు ఇస్తున్నాం కదా, మరి లాస్ట్ ఇయర్ చీరలు కూడా ఇప్పుడు వాళ్ళకి ఇస్తావా? 2 అన్నావు, 2 కూడా పూర్తి ఇవ్వలేదు, 1 కూడా సరిగా వాళ్ళకి రాలేదు. మా డివిజన్ లోనే ఇప్పటిదాకా చాలా మంది మహిళలు వచ్చి అక్కడ మొన్న ప్రోగ్రామ్ అయినప్పుడు ఆయన లాంచ్ చేసిండ్రు, రేపటి నుంచి అందరికి ఇస్తున్నారు అని అన్నారు. మరి ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకే ఇస్తే మళ్ళీ మిగతా మహిళలు ఎట్టుపోతారు? గతంలో ఎప్పుడు కూడా మనము వీళ్ళకి వాళ్ళకని ఇవ్వలే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు దాంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది మహిళలకు అని చెప్పి మనము ఇవ్వడం జరిగింది. అట్లా అందరికీ ఇచ్చినాం. 18+ ఉన్న మహిళలకు కూడా మనము లేడీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఓన్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన వాళ్ళ గ్రూప్ లో ఉన్న మహిళలకే ఇస్తాం, వారికి తప్ప ఇంకెవరికి ఇవ్వము అని అంటే జనాలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మరి మేము ఓట్లు వేయలేదా? మేము కూడా వేసినాం కదా, గతంలో అట్లా లేకుండే అందరికి ఇచ్చి చీరలు. ఆ లిమిటేషన్స్ పెడుతూ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే ఉన్న మహిళలందరికి ఇస్తాం చీరలు అంటున్నారు. వీరేమో అందరికి అంటారు, కానీ రియాలిటీకి వచ్చే వరకు ఓన్లీ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి అధికారులు మాట్లాడుతారు. మరి ఎక్కడ ఇదేంటి కోఆర్డినేషన్ లోపం ఉంది? అయితే నీ మాట అయినా కరెక్ట్ ఉండాలి, లేదంటే వీళ్ళ మాట అయినా కరెక్ట్ ఉండాలి. కానీ 2 కూడా చక్కగా లేవు. అంటే ఇదే కాదు, ప్రతి ఏ అంశం తీసుకున్నా కూడా ఇదే జరుగుతుంది. ఆయన మీడియా దగ్గర కానివ్వండి, మీటింగ్లలో కానీ ఒకటి చెప్తాడు, కానీ రియాలిటీకి వచ్చి ఇంకొకటి జరుగుతుంది. అంటే వాళ్ళ PR స్టంట్లు, పబ్లిసిటీ కోసమే వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత
ఏమంటారు ప్రామిస్లు చేయడం చెప్పడమే జరుగుతుంది, కానీ వాస్తవానికి వచ్చిన తర్వాత ఎటువంటి పూర్తి డెవలప్మెంట్ అయితే లేదనేది క్లియర్ గా కనిపిస్తుంది. కేటీఆర్ గారి విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అండి. 2 years నుంచి కాలయాపనే చేస్తున్నారు. ఏదో ఒక అంశం ప్రజల దగ్గరికి మేము తీసుకోబోగానే కేసుల అంశం అని చెప్పేసి ఈయన తీసుకొని వస్తుండ్రు. నిజంగా అవినీతే జరిగింది, నిజంగానే ఏమైనా మోసం చేశానంటే మీ దగ్గరనే అన్ని ఉన్నాయి. మీరే కమిషన్లు వేసారు, మీరే కమిటీని ఫామ్ చేసారు, మీరే మీ సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పటిదాకా కూడా 2 years 1 year తర్వాత ఎఫ్ఐఆర్ చేసి 2 years తర్వాత గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం తీసుకొని, అది కూడా వాళ్ళు క్లియర్ గా వాళ్ళ ఎఫ్ఐఆర్ లో అవినీతి జరిగిందని కూడా ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఓన్లీ ప్రొసీజర్ ల్యాబ్స్ అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసే ఏ కార్యక్రమంలో కూడా కొన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటాయి. రేపు పొద్దున మేము కూడా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతులు కూడా మేము బయటికి తీస్తాం, మేము కూడా ఊరుకునే వాళ్ళం కాదు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అది క్లియర్ గా ఉంది. కేటీఆర్ గారు ఇప్పుడు చెప్పారు, అప్పుడు చెప్పారు, అండ్ వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇక్కడ మేము ట్రాన్స్ఫర్ చేసినాం, అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కూడా అదే చెప్పారు, అవును మాకు డబ్బులు వచ్చినాయని. వాళ్ళు చూపించేదాన్ని వాళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ అంటున్నారు. లీగల్ గానే కదా ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి. బీజేపీ నాయకుల కాడి నుంచి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ పార్టీ నాయకులు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ మీద మనకి ఫండ్స్ రావడం జరుగుతుంది. సో దాన్ని ఎత్తి చూపించి ఆ బేసిస్ మీద అయినా కరప్షన్ చేసిందంటే, నిజాలు ఉంటే, నిజంగా కరప్షన్ జరిగితే ప్రూవ్ చేయి. ఎక్కడ కూడా కరప్షన్ జరిగిందనే నువ్వు ఎఫ్ఐఆర్ కాపీలోనే మెన్షన్ చేయలేదు. సరే తర్వాత విచారణ ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత నిజంగా జరిగిందా లేదా అనేది బయటకు వస్తుంది. కానీ ఆ లోపలనే వీళ్ళే డిసైడ్ అయిపోయి అవును అయిపోయింది ఈయన చేసిండు అని చెప్పేసి వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేసి మరి కోర్టు దాకా ఎందుకు, నువ్వే ఒక జడ్జిమెంట్ కాపీ ఇచ్చేసి అయిపోతుంది కదా. సో ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానేసి ప్రజలకి పనికొచ్చే కార్యక్రమాలు చేసినా కనీసం ప్రజలు నేను మెచ్చుకునే అవకాశం ఉంటుంది, అట్లా తిట్టే పరిస్థితి రాదు. సో ప్రజల దగ్గర నుంచి నీకు తిట్లు పడకుండా ఉండాలంటే కనీసం కొద్దిగైనా మారి ప్రజలకు మంచి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.